వందేళ్ల చరిత్ర కలిగిన స్థానిక గోదావరి గట్టున ఉన్న వైశ్య సేవా సదనంలో సుభద్ర నిలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. వందేళ్ల చరిత్ర కలిగిన సదనం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా కమిటీ కృషి చేయాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని ఆదిరెడ్డి భరోసా ఇచ్చారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలన్నారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు గాదే కిషోర్, సెక్రటరీ కరెస్పాండెంట్ కోట్ల కనకేశ్వరరావు మాట్లాడుతూ సదనం సుభద్ర నిలయాన్ని మరొక 100 ఏళ్ల పాటు చరిత్రలో నిలిచి ఉండేలా నిర్మాణం చేస్తామన్నారు. తమ కమిటీ గౌరవ అధ్యక్షుడు ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం మార్గదర్శకత్వం సూచనల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. ధర్మకర్త నాలం వెంకటేష్, శెట్టి జగదీష్, పెంటపాటి సుభాష్, గమిని రంగయ్య, మాటూరి రంగారావు, పులవర్తి లక్ష్మణస్వామి, మాటూరి ఆదినారాయణ, నిమ్మలపూడి గోవింద్, కమిటీ సభ్యులు కూర్మదాసు ప్రభాకర్, మన్యం ఫణికుమార్, నాలం వెంకటేశ్వరరావు, ఊటుకూరి శకుంతల కుమారి, కొల్లేపల్లి రత్నావతి, ప్రిన్సిపల్ ఎంవి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సుభద్రా నిలయాన్ని పునర్నిర్మించడానికి అని చెప్పి వాళ్ళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ సంస్థ ప్రెసిడెంట్ కింద 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సుభద్రా నిలయాన్ని ఇంకా వయసు అయిపోయి తీసేయడం జరిగింది. ఇంకొక 100 సంవత్సరాలు అది చక్కగా రాజమండ్రికి మహిళలందరికీ కూడా విద్య అందించేటట్టుగా ఇంకొక 100 సంవత్సరాలు నిలబడేటంత గొప్పగా ఈ బిల్డింగ్ కట్టాలని మా కమిటీ నిర్ణయించుకుంది. దాని ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నాం. మా సంస్థ గౌరవ అధ్యక్షులు పురప్రముఖులైన శ్రీ శ్రీనివాస సుబ్రహ్మణ్యం గారి వాళ్ళ వేరే కార్యక్రమం ఉండే రావడం జరగలేదు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడల్లో, గైడెన్స్తో ఈ కార్యక్రమాన్ని మేము అతి త్వరలో పూర్తి చేయగలమని అందరు మా కమిటీ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన వైశ్య సేవా సదనం స్కూల్లో నందు ఉన్నటువంటి సుభద్ర నిలయాన్ని కొత్తగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మన భూమి పూజ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా ఎవరు కూడా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. 100 years నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ బయటకు వెళ్ళారు. ఇక్కడ మహిళలకి అన్ని రకాల కూడా మేము ఇక్కడ కృషి చేసి ఉచితంగా చదువు, విద్య మరియు మన ఉచిత వసతి, భోజనాలు కూడా మేము కల్పిస్తున్నాం. ఇక్కడ ఇది మీకు అందరి ముందు మేము సభగా గౌరవంగా చెప్పగలను. ఆంధ్రలో ఉన్నటువంటి ఏకైక సంస్థ, అన్ని కులాలు చదివించే సంస్థ మాదని చెప్పి మేము సగౌరవంగా మీకు వినయించుకుంటున్నాం. ఈ సుభద్రా నిలయాన్ని ఇంకా ఇది 100 సంవత్సరాలు దాటినందుకు ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నాం. ఇది ఇంకా కాబోయే తరాలందరికీ కూడా ఉచితంగా చదివిస్తామని చెప్పని మీకు పత్రికాముఖంగా, విలేకరులుగా మేము చెప్తా మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అతి త్వరలో మా వయసులో అందరి దగ్గర డొనేషన్లు తీసుకుని, కొద్దిగా ఫండ్స్ తీసుకుని రకరకాలుగా మేము దీన్ని అతి త్వరలో దీన్ని సభ పూర్తి చేయడానికి మా అన్ని వేళ కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. అలాగే ఈ అన్ని కార్యక్రమాలు చేయడానికి మా గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీకాళ శివరామ సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలోనే మేము అన్నీ చేయగలుగుతున్నాం. మాకు అన్ని రకాలుగా కూడా వెనకాల ఆయన చేదులవాదిగా ఉంటూ మమ్మల్ని ముందు సాధించేందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఊటుకూరు శకుంతల కుమారి. నేను బత్తుల కామాక్షమ్మ పేద విద్యార్థిని సంస్థకి ప్రెసిడెంట్ కమ్ ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లోనే చదువుకుని ఈ స్కూల్లోనే నేను మళ్ళీ ఒక పదవిని అనుభవిస్తూ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ చదువుకి, వాళ్ళ వసతికి కానీ దేనికైనా సరే 1 రూపాయి కూడా మనం రుసుము కింద తీసుకోకుండా ఉచిత విద్యను, ఉచిత వసతిని అన్నిటినీ అందజేస్తున్నాం మా కమిటీ సభ్యులందరం కలిసి. ఇది చాలా పురాతనమైనటువంటి స్కూలు. ఇక్కడే నేను చదువుకున్నాను అంటేనే మీకు అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ చదువుకున్న దాన్ని మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ స్కూల్లోనే సర్వీస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్ దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ ఈ రాజమహేంద్రవరానికే ఒక వరంగా దీన్ని
మేము తయారు చేయాలి అని దృఢమైనటువంటి సంకల్పంతో ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాము.